దేవుని చేత కోరుకునబడిన సంఘమా, శోధనలుంటాయి, పోరాటాలుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, నిందలు, అవమానాలు, తట్టుకోలేని బాధలు, శ్రమలు వస్తాయి. అయినా ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడవను, ఎడబాయను. దేవుని చిత్తం చేస్తే ఎందుకు శ్రమ? దేవుని చిత్తంలో ఉంటే ఎందుకు పోరాటం? దేవుడు నువ్వు చెప్పిందే చేశాను కదా, నాకెందుకు గొడవ, నాకెందుకు పోరాటం? నా జీవితంలో ఎన్ని పోరాటాలు దేవుడు అనుమతించాడో జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు రాదండి. అప్పుడు ఏడ్చాలండి వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు అవన్నీ నన్ను పైకి ఎక్కించడానికి దేవుడు వాడుకున్న మెట్టులు. అనేకుల్ని అర్థం చేసుకోవడానికి, మనుషుడికి వచ్చే కష్టాలు, బాధలు, స్థితిగతులు ఎరుగునట్లుగా, ఆ శ్రమానుభవంలో అనేకులను ఆదరించినట్లుగా నేర్పించిన అనుభవాలు. నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మేలు కొరకే. నమ్మండి. ఇది ఎందుకు జరగలేదు నాకు అని శాపం అనే మాట రక్షించబడిన వాని నోట రాకూడదు. మన శాపమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన మన కొరకు శాపమై సిలువలో పరిహారం చేశాడు గనుక క్రీస్తును నమ్మిన వాడు శాపగ్రస్తుడు కాదు. కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, మరణం వచ్చినా సరే, అది శాపం కాదు, అది దీవెనే. అది ఒక గురితోనే దేవుడు అనుమతిస్తున్నాడు. దీన్ని నమ్మితేనండి మన బ్రతుకులో అనవసరమైన దిగులు, చింత, భయము, ఆందోళన ఉండదిక. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకొని ఆయన చెప్పినట్టు చేస్తే అంచెలంచెలుగా మనల్ని ఆయన హెచ్చిస్తానంటున్నాడు. నా కృప నీకు తోడుంటుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు బిడ్డలు లేకపోయినా నా కృప నీకు తోడుంటుంది. నీకు బిడ్డలున్నా ఆ బిడ్డలు మరణం అవ్వకుండా నా కృప నీకు తోడుంటుంది. నీ భర్త చనిపోయినా నేను నీకు భర్తగా ఉంటాను, నీకు విమోచకుడిగా ఉంటాను, నీకు తోడై ఉంటాను. అన్నిట్లో చూస్తుంటే నేను ఒక్క నిమిషం నిన్ను వదిలిపెట్టాను, కానీ గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తున్నాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుచున్నాను. నిజంగా దేవుడు నిన్ను ప్రేమించాడన్నప్పుడు, నిజంగా దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావన్నప్పుడు మనుషులకు భయపడొద్దండి, పరిస్థితులకు భయపడొద్దు. ఎవ్వరు మనల్ని ఎక్కించలేరు, కిందకు దింపలేరు. ఎవరు మనల్ని తోసేయలేరు, ఎవరు చేరదీయలేరు. ఎవ్వరు ఏ మేలు దేవుని సహాయం లేకుండా మనకు చేయలేడు. ఎవరు ఏ హాని దేవుని ఉద్దేశం లేకుండా మన జీవితంలో కలగదు. ఇదొక్కటి మనసులో పెట్టుకుంటే మనం స్థిరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, బలపడిన వారిగా ఉంటాం. నీకు ఒకటి తీసేశాడంటే దేవుడు దానికంటే బెటర్ ఇస్తాడన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి పోయింది అని దిగులు పడడానికి బదులు మరొకటి దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండండి. దేవుని చిత్తానికి బయటికి వెళ్ళొద్దు. దేవుని చిత్తాన్ని ఎరుగని స్థితిలో ఉండిపోవద్దు. దేవుని చిత్తము ఎరిగి కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం లోబడటం నేర్చుకుంటే అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. భవిష్యత్తుల గురించి మీరు దిగులు పడొద్దు. మీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. ఆయనకి అది మేలైన ఆలోచనలే కానీ హానికరమైన ఆలోచనలు ఆయనకి లేవు. నువ్వు దేవుని చిత్తం దాటి, దేవుని మాట వినకుండా, దేవుని తలంపులు పట్టుకోకుండా నీ సొంత ఆలోచనలో నువ్వు ఇరుక్కొని పడతావేమో, నీ సొంత ఆలోచన వల్ల నీవు కీడు తెచ్చుకుంటావేమో. కానీ దేవుని ఆలోచనలు నువ్వు ఎరిగితే అవి మేలైనవే కానీ హానికరమైనవే కావు. ప్రార్థన. ఆయన నన్ను వెతుక్కుంటూ భూమికి దిగి వచ్చిన ప్రభువా, పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇచ్చి నన్ను వెంబడించమని, నన్ను ప్రేమించి నీ ప్రేమను వెల్లడిపరుస్తూ నీ ప్రణాళికలను బయలుపరచాలని ఆశించిన ప్రభువా, రక్షించబడిన వారిని క్రీస్తు సారూప్యంలోనికి తీర్చిదిద్దే సహవాసంగా చేయ్యా.
ప్రతి మనుష్యుడిని పరిపూర్ణుడు చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలన్న అభిలాషతో సేవ చేసిన పౌలు వలె ఈ పరిచర్య చేయుటకు నాకు సహాయం చేయి ప్రభువా. క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడుటకు మరల మీ నిమిత్తమై నేను ప్రసవేదన పడుతున్నానన్న ఆ వేదనతో కూడిన, ఆ ప్రేమతో కూడిన ప్రార్థన ఆత్మను మాకు దయచేయి. ఈరోజు నీ ఆత్మను మా మీద కుమ్మరించి అభిషేకించి దీవించి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.